ఇక ఎంజీరావు గారు, పాకిస్తాన్కు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ను చెడ్డ పొరుగు దేశం అంటూ అభివర్ణించిన పరిస్థితి. అండ్ ఇంకో విషయం మీద కూడా క్లారిటీ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత సింధు నది జలాలను పాకిస్తాన్కు వెళ్లకుండా ఆపేశాం, సో అది కంటిన్యూ అవుతుంది, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వారికి నీళ్లు ఇవ్వము అని ఖరాఖండిగా చెప్పేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఏంటి ఈ జైశంకర్ వార్నింగ్ మీద మీ కామెంట్ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు మద్రాస్ ఐఐటిఎన్స్ స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఇండియన్ ఫారిన్ మినిస్టర్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ చాలా సీరియస్, చాలా నర్మగర్భంగా, చాలా సీరియస్గా ఒక మాట చెప్పారు పాకిస్తాన్కి, అదేవిధంగా పరోక్షంగా బంగ్లాదేశ్కి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఏప్రిల్ 22 పహల్గాం దాడి తర్వాత ఇండియా ఆపరేషన్ సింధూర్ కంటే ముందే తీసుకున్న ఒక అతిపెద్ద చర్య ఏంటంటే 1960లో ఇండియా పాకిస్తాన్లో చేసుకున్న సింధు నది జల ఒప్పందాన్ని నిలుపుదల చేయడం. అంటే ఇప్పుడు సింధు నది ఉపనదులైన సింధు ట్రిబ్యూటరీస్ అయిన ఈ కింద నుంచి చూస్తే బియాసు, రావి, చీనాబ్, జీలం, ఈ నదుల నుంచి కిషన్ గంగా, ఇంకా చిన్న చిన్న నదులు కిషన్ గంగా నుండి ఎట్టి పరిస్థితుల్లో మొత్తం వాటర్ని పాకిస్తాన్కి వెళ్లకుండా భారతదేశం ఆపేసింది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే నదుల నుంచి కూడా మనం ఆఫ్ఘనిస్తాన్తో మాట్లాడి అక్కడ నుంచి కూడా ఆపేసాం. ఇప్పుడు పాకిస్తాన్కి రివర్ వాటర్ లేదు. రీసెంట్గా పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, పాకిస్తాన్ యొక్క అపోజిషన్ లీడరు భుట్టో, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఈవెన్ నసీం మున్నీర్ కూడా, మాకు నీళ్ళు లేవు, మేము ఇబ్బంది పడుతున్నాం, పాకిస్తాన్ పతనావస్థలో ఉంది, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, ఇంకా నీళ్ళు ఇవ్వకపోతే రక్తం పారిస్తామంటూ పాకిస్తాన్లో నేతలు చాలాసార్లు మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం. కానీ ఈ నేపథ్యంలో ఇండియన్ ఫారిన్ మినిస్టరు ఎస్ జైశంకర్ గారు ఈరోజు మాట్లాడడం చాలా ప్రపంచంలో అతిపెద్ద వార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ యుఎస్ సిఎఫ్ఆర్, ఏది కౌన్సిల్ ఫర్ ఫారిన్ రిలేషన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, ఆల్రెడీ ఒక రిపోర్ట్ని బహిర్గతం చేసింది. అదేంటి, 2026లో భారత పాకిస్తాన్ల మధ్య యుద్ధం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని. ఇప్పుడు ఎస్ జైశంకర్ గారు కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ 2.0కి మేము రెడీగా ఉన్నామని సైనిక దళాలు పెట్టి చెప్పిన దానికి అన్నిటికీ ఎస్ జైశంకర్ గారి మాట పెనాల్టిమేట్, ఇంకా తిరుగులేని అస్త్రం అని చెప్పవచ్చు. ఎందుకు, పాకిస్తాన్కి మేము నీళ్లు ఇవ్వమంటే ఇవ్వము, వీ విల్ స్టాప్ ఇట్ అంటే ఇంకా అది స్టాప్ అయిపోయిందని రీసెంట్గా భారత ప్రభుత్వం కూడా దూల్హస్తీ, ఇది చీనాబ్ నది మీద ఉన్న దూల్హస్తీ ప్రాజెక్టుని నిర్మాణం చేస్తున్నాం, దాన్ని పూర్తిగా అంటే ఇంకా పాకిస్తాన్కి పూర్తిగా జలాలు ఆపేస్తున్నాం, అదే అనమాట. తర్వాత బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు చెప్తూ ఉంటుంది, బీజేపీ కాంగ్రెస్ అప్పుడు నెహ్రూ ఏది ఇండస్ వాటర్ ట్రీటీ చేసుకుని 80% రివర్ వాటర్ పాకిస్తాన్కి ఇచ్చి 20% భారతదేశానికి ఉంచారు. ఇది చాలా అన్యాయం, పాకిస్తాన్కి ఎక్కువ వాటర్ ఇచ్చాం, మళ్ళీ ఏదైనా ఊరుకుందా అంటే టెర్రరిజం పోషిస్తుంది, కాబట్టి ఆ నదీ జలాల ట్రీటీయే మంచిది కాదు, కాబట్టి ఈ ఆసరాతో మొత్తం ఆపేసింది మోడీ ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళా ఒకవేళ పరిస్థితి సర్దుమణిగినా ఈ రివర్ వాటర్ ట్రీటీ మళ్ళా జరిగినా మనం అంత రివర్ వాటర్ మాత్రం పాకిస్తాన్కి ఇవ్వం. సో ఏ విధంగా చూసినా పాకిస్తాన్ నీళ్లు లేక స్కేర్సిటీ అనుభవించవలసిందే. ఈ సందర్భంలో ఎస్ జయశంకర్ గారు ఏం చెప్తున్నారు, మీరు టెర్రరిజం పోషించినంత కాలం మేము అసలు సుక్క వాటర్ కూడా ఇస్తాం, వాటర్ టెర్రరిజాన్ని ఆపితే. కాబట్టి ఒక పక్కన టెర్రరిజాన్ని, మా రక్తాన్ని తాగుతూ మా రక్తం చిందిస్తూ ఉంటే మేము నీళ్ళు ఇవ్వాలి, మీరు తాగడానికి మేము ఇవ్వము అని, అది కూడా ఎస్ జయశంకర్ గారు ఫారిన్ మినిస్టరు, అది కూడా ఏదో చిన్న నాయకులు వాళ్ళు చెప్పడం కాదండి. ఇండియా డిప్లొమసీకి, ఇండియా దౌత్య విధానానికే హెడ్ అయిన ఎస్ జయశంకర్ గారు ఈ మాట చెప్పారంటే ఇక పాకిస్తాన్కి వాటర్ లేదు, మరి టెర్రరిజం ఆపుతారా అంటే ప్రపంచం ఏమనుకుంటుంది, అదేంటి పాకిస్తాన్కి సింధు జలాలు ఆపడం వల్ల అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన, ఎందుకంటే లోవర్ రైపేరియన్ స్టేట్స్కి జలాలు ఇవ్వడం అనేది అంతర్జాతీయ చట్టం ఉంది, అక్కడ అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి, అది సహజ హక్కు కూడా పాకిస్తాన్ నీళ్ళు ఇవ్వడం అనేది. కానీ ఎస్ జయశంకర్ గారు ఏం చెప్తున్నారు, టెర్రరిజం అనేది ప్రమోట్ చేయడం అనేది ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన, అది కాబట్టి ఆ చట్ట ఉల్లంఘన చేసినప్పుడు ఇంకా నీళ్ళు ఎలా అడుగుతారు. కాబట్టి మమ్మల్ని మేము రక్షించుకోవాలంటే, మా సార్వభౌమాన్ని మేము రక్షించుకోవాలంటే, మా ప్రజల మానాలు రక్షించుకోవాలంటే ఆపరేషన్ ఏది పహల్గాం లాంటి దాడి మేము ఇవ్వము అని ఎంత చక్కగా ఆయన చెప్పారు అంటే ఒక అద్భుతం. బంగ్లాదేశ్కి కూడా ఇదే వర్తిస్తుందండి. ఎందుకంటే ఈ 2025 డిసెంబరులో గంగా జలాలు, అటు బ్రహ్మపుత్ర జలాలు అంటే పద్మా, జమునా రివర్ వాటర్ ఫరక్కా బ్యారేజ్ మీదుగా బంగ్లాదేశ్కి వెళ్ళాలి. ఇది 30 సంవత్సరాల ఒప్పందం. 1996లో స్టార్ట్ అయిన ఈ 30 సంవత్సరాల గంగా జలాలు ఏదో భారత్ బంగ్లాదేశ్ల ఒప్పందం రద్దు అయిపోతుందన్నమాట. ఈ ఒప్పందం మీద డిస్కషన్ ప్రారంభం అవుతుంది. వచ్చే సంవత్సరం డిసెంబర్కి ఒప్పందం మళ్ళీ కుదరాలి.
ఇప్పుడు బంగ్లాదేశ్ భారత వ్యతిరేకతను అలా పోషించిన, ఐఎస్ఐకి అడ్డా అయినా భారత వ్యతిరేకతకి అది ఎప్పుడు అలా తయారైతే బంగ్లాదేశ్ కూడా మేము గంగా జలాలు ఇవ్వము అని బంగ్లాదేశ్ అంటే బంగ్లాదేశ్లో రాబోయే ప్రభుత్వానికి ముందే హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అంటే బంగ్లాదేశ్ అంటే ఇంకా ఘోరం. బంగ్లాదేశ్ భారతదేశం నుంచి 57 రివర్లు వెళ్తాయండి. ఇటు జమున, బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు, గంగా, దాని ఉపనదులు, ఈ తీస్తా, ఇలాంటి నదులు 57 రివర్లు వెళ్తేనే బంగ్లాదేశ్లో 17 కోట్ల మంది బతుకుతారు. లేకపోతే బంగ్లాదేశ్ జీరో, అది కూడా ఎడారి అయిపోతుంది, లేదా ఫ్లడ్స్ వస్తాయి అనమాట. అంటే ఇటు బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి భారతదేశం కరెక్ట్గా ఈరోజు ఎస్ జయశంకర్ గారి డెడ్లీ వార్నింగ్, మీరు భారత వ్యతిరేకంగా టెర్రరిజాన్ని ఆపితేనే నీళ్లు, లేదా మేము ఇవ్వము. అంతర్జాతీయ సమాజం కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే టెర్రరిజం ఇచ్చే వాళ్ళకి నీళ్ళు ఎలా ఇస్తారు? ఇది ఎవరూ మాట్లాడలేని ఒక పరిస్థితి ఇక్కడ వచ్చింది.